ఈ బెల్ట్ విరిగిపోయి తెగిపోయింది ఫ్రెండ్స్. నిన్న ఇవాళ తీసుకొచ్చి పెడుతున్నాను. ఇప్పుడు ఈ ఫ్యాన్లో నుంచి, ఈ ఫ్యాన్ యొక్క రెక్కల సందులో నుంచి ఇటు దాటియాలి. మనం ఇది కూడా దాటియాలి. కొద్దిగా అడ్జస్ట్ చేసుకుంటూ దాటిచ్చి ఈ గాడిలో పెట్టి ఇప్పుడు ఈ డైనమోని, ఈ బోల్ట్ని మనం కిందికి జరిపి ఇది అడ్జస్ట్ చేసి దీంట్లో పెట్టాలి. ఈ వీడియోలో చూపించిన విధంగా మనము కింది బోల్ట్తో పాటు డైనమో యొక్క పై భాగంలో, ఇప్పుడు తీస్తున్న బోల్ట్కి ఆపోజిట్లోని పై భాగంలో ఒక బోల్ట్ ఉంటుంది. దాన్ని కూడా లూజ్ చేసుకొని డైనమోని కిందికి జరిపి మనము ఇప్పుడు కొత్తగా పెడుతున్న బెల్ట్ని ఆ గాడిలో పెట్టాలి. గాడిలో పెట్టిన తర్వాత ఒక స్క్రూ డ్రైవర్ సహాయంతో డైనమోని పైకి లేపి అడ్జస్ట్ చేసి హైట్ లేపి, మనము కొద్దిగా హైట్ లేపి బెల్ట్ ఎంతవరకు టైట్ అయితే వస్తుందో అంతవరకు చూసుకొని హైట్ లేపి బోల్టులు టైట్ చేసుకోవాలి. టైట్ చేసుకున్న తర్వాత బెల్ట్ సెట్ అయినదా, టైట్ ఉందా లేదా అనేది చూసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. నాకు కూడా మొదట తెలియదు, నేను యూట్యూబ్లో చూసే చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.